మీ దగ్గర ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా గానీ, ఈ చిన్న తప్పుల వల్ల మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. హాస్పిటల్ బిల్ మొత్తం మీ దగ్గర నుంచే, మీ జేబులో నుంచే పే చేయాల్సి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు అంతకుముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ హెల్త్ ఇష్యూస్ గురించి ఇచ్చారా లేదా అనేది ఒకటికి 2 సార్లు ఖచ్చితంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ని చెక్ చేసుకోండి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఆ పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మెన్షన్ చేయకపోతే కనుక, ఇదే ఇష్యూ కనుక మీరు హాస్పిటల్లో మెన్షన్ చేసినట్లయితే కనుక వాళ్ళు ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో ఆ ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ మీరు పొరపాటున కనుక మెన్షన్ చేయకపోతే డాక్టర్ దగ్గర కూడా మెన్షన్ చేయవద్దు. అండ్ మీ పాలసీలో ఉన్న వెయిటింగ్ పీరియడ్స్, రూమ్ రెంట్ లిమిట్స్ వీటన్నిటికీ 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే మీకు సింగిల్ ప్రైవేట్ రూమ్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు కనుక డీలక్స్ రూమ్ కానీ సూట్ రూమ్ కానీ తీసుకుంటే కనుక మీకు క్లైమ్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అయితే మీరు రూమ్ రెంట్ పెంచుకున్నారో అంత పర్సెంటేజ్ వాళ్ళు మీకు పే చేయకుండా ఉంటారు. ఉదాహరణకు మీకు సింగిల్ ప్రైవేట్ రూమ్ 10,000 అయితే సూట్ రూమ్ 50,000 అయింది అనుకోండి. మీరు 40,000 కదా నేను పెట్టుకుంటా అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఓన్లీ 20% ఆఫ్ ది బిల్ మాత్రమే మీకు పే చేస్తారు. మిగిలిన 80% మీరే కట్టుకోవాల్సి రావచ్చు. అండ్ మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వితిన్ 24 అవర్స్లో ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కొక్కసారి వాళ్ళు మీరు ఇన్ఫార్మ్ చేయలేదన్న కారణంతో కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.